అధికారంలో ఉండగా మేసం మెలేసి తొడగొట్టిన ఆ జిల్లా వైసీపీ నేతలు ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారు. క్వార్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టిన మాజీ మంత్రి అరెస్టు భయంతో పరారైతే మరో మాజీ మినిస్టర్ పొరుగు రాష్ట్రానికి మకా మార్చేశారు. అధికారంలోకి వస్తాం, ప్రత్యర్థుల్ని రాష్ట్రాల ఎల్లలు దాటిస్తానని ప్రగల్భాలు పలికిన ఆ నేత చివరికి సొంత ఇలాకాలోనే లేకుండా పోయారు. కొందరు మాజీల నోర్లు మూతపడ్డాయి. దీంతో తమకు పెద్ద దిక్కు కరువైందన్న అంతులేని ఆవేదన ఫ్యాన్ పార్టీ కేడర్లో కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. క్యాడర్ను గైడ్ చేసే నేతలు కరువయ్యారు. అధికారంలో ఉండగా కన్ను మిన్ను కానకుండా అక్రమాలకు పాల్పడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారైతే మరో మాజీ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ పొరుగు రాష్ట్రంలో ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కిక్కురుమనకుండా సైలెంట్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమ క్వార్జ్ తవ్వకాల కేసులు వెంటాడుతున్నాయి. పీకల్లో ఊబిలో కూరుకుపోయిన ఈయన అరెస్టు భయంతో వణికిపోతున్నారు. విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈయన వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ కోర్టు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేయడంతో భయపడి పరారయ్యారు. ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. పరారీలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి ముందే ఈయన దేశాన్ని దాటేశారని కొందరు అంటారు. జగన్ తన ప్యాలెస్ లో దాచిపెట్టారని మరికొందరు చెప్తారు. కనీసం ఫోన్లు వాడకుండా ఇతర రాష్ట్రాల్లో దాక్కునుండొచ్చని ఇంకొందరు వాదిస్తారు. గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్లే ఇప్పుడు కూడా అలాగే బయటికి వస్తారు అన్న చర్చలు సాగుతున్నాయి. గతంలో అక్రమ కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, అరెస్ట్ చేసుకోండి అని సవాల్ చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు పరారై పరువు పోగొట్టుకున్నారు. ఇక జిల్లాకి చెందిన మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ సంగతి సరే. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను సవాల్ చేసి తొడగొట్టి మీసం మేలేశారు. గత ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి తామే వస్తామని ప్రత్యర్థి పార్టీల నేతలను రాష్ట్రాలు దాటిస్తామంటూ గాంభీర్యాలు పలికారు. కట్ చేస్తే ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు. కొన్నాళ్లుగా అనిల్ పత్తా లేరు. కుటుంబంతో సహా చెన్నైకి మక్కా మార్చేశారు. దీంతో అందరినీ రాష్ట్రాలు దాటిస్తానని, చివరికి ఈయనే స్టేట్ దాటిపోయారు అనే సెటైర్లు పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఏ ఒక్కరు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరూ గెలిచారు. ఆనం మంత్రయ్యారు. నరసరావుపేటలో ఎంపీగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికారు అనిల్ కుమార్. కానీ పరాజయం తర్వాత పత్తాలేరు. రాజకీయ సన్యాసం విషయంలో నాలిక మడత పెట్టేశారు. గతేడాది దసరా పండుగ తర్వాత నెల్లూరుకు వస్తా, ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అంటూ రెచ్చిపోయారు. అప్పటి నుంచి మళ్లీ అనిల్ కుమార్ కనిపించలేదు. నెల్లూరుకు అలా వచ్చి ఇలా తన అనుచరుల్లో 10 మందిని కలిసి వెళ్లిపోతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల్లో ముందు ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. రాజమాత అంటూ కామెంట్స్ చేసి అభాస్ పాలయ్యారు. ఓటమి తర్వాత 1-2 కోవూరు నియోజకవర్గంలో తళుక్కున మెరిశారు. ఈయనలో ఏ మార్పు కానరాలేదు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గత ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానంలో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఎన్నడూ లేని విధంగా తాను నెల్లూరు జిల్లా వాసినని పదే చెప్పుకున్నారు. గెలిచినా ఓడినా ఇకపై ఇక్కడే ఉంటానన్నారు. కానీ నెల్లూరు వైపు తొంగి చూడలేదు. వైసీపీని వీడారు. మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అస్సలు కనిపించలేదు. ఇళ్లకే పరిమితమయ్యారు. జగన్ జమానాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యేల నోళ్లు మూతపడ్డాయి. ఇక నెల్లూరు జిల్లా వైసీపీలో కొద్దిగా యాక్టివ్ గా కనిపిస్తున్నది ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కరే. జగన్ దగ్గర మార్కు కొట్టేసేందుకు హడావిడి చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పెద్దలంతా పక్కకు తప్పుకోవడంతో ఈయన ఒక్కరే పెద్ద దిక్కయ్యారు. ఎటొచ్చి గతంలో జగన్ తో పాటు వైసీపీ కోసం చొక్కాలు చించుకున్న వారే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కనీసం వారిని పలకరించే దిక్కే లేకుండా పోయింది. పార్టీ అధిష్టానం మాటలు విని తప్పుల మీద తప్పులు చేసిన వారంతా ఉలిక్కి పడుతున్నారు. నేతలు ఇలా ఉంటే ఇక తమ పరిస్థితి ఏంటనే భయం క్యాడర్ను వెంటాడుతోంది. ఫ్యాన్ పార్టీ కోసం పనిచేసిన వారిని కదిలిస్తే ఏకాకిలా మిగిలిపోయాము అంటూ కన్నిటి కథలు చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి దిక్కు ఎవరు అనే ప్రశ్న వస్తోంది. ఇలాంటి కష్టకాలంలో నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.